చూడమ్మా ఆల్రెడీ మనం బ్లైండ్ డాగ్ చెప్పేసుకున్నాము షార్ట్ స్టోరీస్ లో. ఈరోజు థర్డ్ వన్ వచ్చి సౌండ్ ఆఫ్ థండర్ చెప్పుకుందాం అమ్మా ఫస్ట్. దాని తర్వాత సెకండ్ లెసన్ చెప్పుకుందాం. సౌండ్ ఆఫ్ థండర్ ఇంట్రడక్షన్. సో షార్ట్ స్టోరీస్ థర్డ్ లెసన్ సౌండ్ ఆఫ్ థండర్. సో ఇది ఇలా మీరు రాస్తే 8 మార్క్స్ అలా పడిపోతాయి. ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, దాని యొక్క మెయిన్ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద, మోరల్ ఆఫ్ ది స్టోరీ, థీమ్, క్యూట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. ది స్టోరీ ఏ సౌండ్ ఆఫ్ థండర్ ఈస్ రిటన్ బై రే బ్రాడ్బరీ. సో ఈ సౌండ్ ఆఫ్ థండర్ అనే స్టోరీని ఎవరు రచించారమ్మా? రే బ్రాడ్బరీ గారు దీన్ని రచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టోరీ కోసం ఫస్ట్ నేర్చుకుందామా సౌండ్ ఆఫ్ థండర్. ఈ సౌండ్ ఆఫ్ థండర్ కోసం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఒక లెసన్. సో ఇది దేనికోసం చెప్తుంది? టైం ట్రావెల్ కోసం చెప్తుంది. ఒక కంపెనీ మనుషులను గత కాలానికి తీసుకువెళ్తుంది. ఎకిల్స్ అనే వ్యక్తి డైనోసార్ ని వేటాడడానికి వెళ్తాడు. సో గైడ్ అతనికి ఒక మార్గం వదిలి అడుగు పెట్టకూడదని చెప్తాడు. ఎకిల్స్ భయపడి ఒక సీతాకోక చిలుకను తొక్కేస్తాడు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ప్రపంచంలో మార్పులు కనిపిస్తాయి. చిన్న పని కూడా పెద్ద ఫలితం ఇస్తుంది అని ఈ కథ మనకి పూర్తిగా చెప్తాది. అది సౌండ్ ఆఫ్ థండర్ షార్ట్ సమ్మరీ. ఇప్పుడు లెసన్ లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనమ్మా. ది స్టోరీ సౌండ్ ఆఫ్ థండర్ ఈస్ రిటన్ బై రే బ్రాడ్బరీ. ఏ సౌండ్ ఆఫ్ థండర్ అనే కథని రే బ్రాడ్బరీ గారు రాశారనమాట. ఓకేనమ్మా. డన్. హీఈస్ ఎ ఫేమస్ అమెరికన్ రైటర్. ఇతను ఒక ఫేమస్ అమెరికన్ రైటర్ అనమాట. హీఈస్ నోన్ ఫర్ రైటింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీస్. రే బ్రాడ్బరీ గారు ఒక చాలా ప్రసిద్ధి అయిన అమెరికన్ రచయిత అనమాట. ఈయన సైన్స్ ఫిక్షన్ కథలు రాయడంలో చాలా అంటే చాలా ప్రసిద్ధి అనమాట ఇతను. ఓకేనమ్మా. సో ఈ స్టోరీ ఏం చెప్తుందంటే ది స్టోరీస్ అబౌట్ ది టైం ట్రావెల్ అండ్ హౌ ద స్మాల్ మిస్టేక్ క్యాన్ చేంజ్ ది ఫ్యూచర్. అంటే ఈ సౌండ్ ఆఫ్ థండర్ అనే కథ ఏం చెప్తుందంటే టైం ట్రావెల్ గురించి చెప్తుంది. చిన్న తప్పు కూడా భవిష్యత్తుని మార్చగలదని ఈ యొక్క కథ మనకి పూర్తిగా మనకి చెప్తుంది. ఓకేనమ్మా. సైన్స్ ఫిక్షన్ అంటే ఏం తెలుసు? వాట్ ఈస్ మీన్ బై సైన్స్ ఫిక్షన్? ఫిక్షన్ అంటే స్టోరీ బేస్డ్ ఆన్ సైన్స్ అండ్ ఇమాజినేషన్ అన్నమాట. అంటే అనేది విజ్ఞానం అంటే ఊహాశక్తిపై ఆధారపడి ఉంటది. ఓకేనమ్మా. సైన్స్ ఫిక్షన్ అనేది ఏంటి? చాలా విజ్ఞానము మరియు ఊహాశక్తిపై ఆధారపడిన కథనే సైన్స్ ఫిక్షన్ అంటారు. ఇదా ఇంట్రడక్షన్. ఇప్పుడు మెయిన్ ఆన్సర్ లోకి వెళ్దాం. ఇన్ ద ఇయర్ 2055 ఏ మ్యాన్ నేమ్డ్ మిస్టర్ ఎకిల్స్ జాయిన్స్ ఏ కంపెనీ కాల్డ్ టైమ్ సఫారీ ఐఎన్సి డాట్. చూడమ్మా ఇక్కడ వరకు నేర్చుకుందాము ఫస్ట్. సో ఈ కథ 2050 సంవత్సరంలో జరుగుతుంది. సో మిస్టర్ ఎకిల్స్ అనే వ్యక్తి టైమ్ సఫారీ అనే కంపెనీలో చేరుతాడు. ఓకేనా. ఇది ఒక కంపెనీ అనమాట టైమ్ సఫారీ అంటే. టైమ్ సఫారీ కంపెనీ ఏం చేస్తుంది అంటే పూర్వకాలాలకి తీసుకెళ్తుంటది అనమాట ఇది. ఓకేనమ్మా. అనే కంపెనీ చేరుతాడు. ఈ కంపెనీ ఏం చేస్తుంది? మనుషులను ఆ గత కాలానికి, పాస్ట్ లో ఉన్న కాలానికి తీసుకెళ్తది. ఓకేనమ్మా. దిస్ కంపెనీ టేక్స్ పీపుల్ బ్యాక్ ఇన్ టు ద పాస్ట్ యూసింగ్ ఏ టైమ్ మెషిన్. ఎకిల్స్ వాంట్స్ టు గో టు అండ్ హంట్ ఏ డైనోసార్. ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, ఈ కంపెనీ టైమ్ సఫర్ అనే కంపెనీ ఏం చేస్తుంది? ఈ ఆ కంపెనీ టైం మెషిన్ ఉపయోగించి మనుషులను గత కాలానికి తీసుకొని వెళ్తది. ఎకిల్స్ ఏం చేస్తాడు? ఒక డైనోసార్ ను వేటాడాలని కోరుకుంటాడు. ఓకేనమ్మా. అది ఈ పేరాకి అర్థం. ఓకే. ఈ పేరాకి అర్థం చూడండమ్మా. ఈ పేర ఏ లేదు. ఈ కథ 2050 సంవత్సరంలో జరుగుతుంది. ఎకిల్స్ అనే వ్యక్తి టైం సఫారీ అనే ఒక సంస్థలో చేరుతాడనమాట. ఈ సంస్థ టైం ట్రావెల్ అంటే పూర్వం అంటే కాలయంత్రం ద్వారా అంటే టైం మెషిన్ ద్వారా మనుషులను గత కాలాన్ని తీసుకువెళ్లి డైనోసార్ వేట చేయిస్తుంది అనమాట. అది ఫస్ట్ పేర కథ. నెక్స్ట్. ది గైడ్ మిస్టర్ ట్రావిస్ అండ్ దిస్ అసిస్టెంట్ టెల్ ఎవ్రీవన్ టు టాక్ ఓన్లీ ఆన్ ది స్పెషల్ పాత్ అండ్ నాట్ టు టచ్ ఎనీథింగ్. సో ఈ పేరాలోని గైడ్ అయిన మిస్టర్ ట్రావిస్ అండ్ అతని సహాయకులు అందరికీ ఒక ప్రత్యేక మార్గంలో నడవాలని చెప్తారు. ఏది తాకూడదని కూడా జాగ్రత్తగా హెచ్చరిస్తారు కూడా. ఓకేనమ్మా. డన్. సో దే వాంట్ దట్ ఈవెన్ ఏ స్మాల్ చేంజ్ ఇన్ ది పాస్ట్ కెన్ చేంజ్ ది ఫ్యూచర్. ఏం చెప్తారు అంటే వాళ్ళు, మనం పాస్ట్ కి వెళ్తున్నాం, పాస్ట్ లో చిన్న మార్పు కూడా మన ఫ్యూచర్ ని మార్చగలదని వారు భయపెడతారు. ఓకేనమ్మా. డన్. ఇది ఈ పేరాకు అర్థం. ఓకేనా అమ్మా. ఈ పేరాకు అర్థం గైడ్ ట్రావిస్ మరియు అతని సహాయకులు అందరికీ ఒక ప్రత్యేక మార్గంపై మాత్రమే నడవాలని, ఏది తాకూడదని హెచ్చరిస్తారు. గతంలో చిన్న మార్పు జరిగినా భవిష్యత్తులో పెద్ద మార్పులు వస్తాయని వారు చెప్తారు. అది పేరాకు అర్థం. నెక్స్ట్. వెన్ ది డైనోసార్ కమ్స్ ఎకిల్స్ గెట్ స్కేర్డ్. హీ స్టెప్స్ ఆఫ్ ది పాత్ అండ్ బై మిస్టేక్ హీ కిల్స్ ఏ బటర్ఫ్లై. ఓకేనా. మీ పేర నేర్చుకుందాం. ఈ పేరాకి ఇది చూడండి. ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, సో ఏం చెప్తాను, డైనోసార్ వచ్చినప్పుడు ఎకిల్స్ చాలా అంటే చాలా భయపడిపోతాడు అనమాట. అతను మార్గం నుంచి బయటకు ఇంకా అడుగు పెడతాడు. ఒక మార్గం తెలమంటారు కదా, ఆ మార్గం నుంచి బయటకి ఇంకా అడుగు పెట్టేస్తాడు భయపడిపోయి. అజాగ్రత్తగా ఇంకేం చేస్తాడు? ఇంకో పెద్ద తప్పు చేస్తాడు. ఒక సీతకొక చిలుకని చంపేస్తాడు. అది పేరాకి అర్థం. నెక్స్ట్. వెన్ దే కమ్ బ్యాక్ టు ది ప్రెసెంట్ ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. ది లాంగ్వేజ్ ఈస్ డిఫరెంట్, పీపుల్ ఆర్ డిఫరెంట్ అండ్ ఈవెన్ ది ఎలక్షన్ రిజల్ట్ ఈస్ చేంజ్డ్. ఓకేనా. మీ పేర నేర్చుకుందాం.
ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, వాళ్ళు ప్రస్తుత కాలానికి తిరిగి వచ్చినప్పుడు అన్ని మారిపోతాయి అనమాట. ఎలా అంటే లాంగ్వేజ్ మారిపోద్ది, భాష మారిపోద్ది, మనుషులు కూడా మారిపోతారు, ఎన్నికల ఫలితం కూడా మారిపోతుంది అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ పేరా, ఏ బ్యాడ్ లీడర్ హ్యాస్ బికమ్ ది ప్రెసిడెంట్. దిస్ షోస్ హౌ వన్ స్మాల్ మిస్టేక్ ఇన్ ది పాస్ట్ చేంజ్ ది ఫ్యూచర్. ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, ఒక చెడుగల నాయకుడు ఒక అధ్యక్షుడిగా మారిపోతాడు అనమాట. సో మొత్తం ఇది గతంలో చేసిన ఒక చిన్న తప్పు భవిష్యత్తులో ఎలా మార్చిందో మనకి చూపిస్తుంది. ఇదేనమ్మా. సో సౌండ్ ఆఫ్ థండర్ నుంచి 8 మార్క్స్ వస్తాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ ఆన్సర్ ఈ మ్యాటర్ ఇలా రాస్తే చాలు, మీకు ఫుల్ మార్క్స్ అని పడిపోతాయి. ఈ మ్యాటర్ తో పాటు ఇంకొన్ని అడిషనల్ గా నేను చెప్పాను, ఇది కూడా రాయాలి సౌండ్ ఆఫ్ థండర్ కి. ఒకటి బటర్ఫ్లై ఎఫెక్ట్ కోసం రాయాలి కంపల్సరీ. దీనికి అట్లీస్ట్ ఒక 2 మార్క్ 1 మార్క్ ఖచ్చితంగా వాడు వేస్తాడు. ఓకే, బటర్ఫ్లై ఎఫెక్ట్. సో ఏ స్మాల్ థింగ్ కెన్ కాజ్ చేంజెస్ లేటర్. ది స్టోరీ టీచర్స్ అస్ టు బీ కేర్ఫుల్ విత్ అవర్ యాక్షన్స్. బటర్ఫ్లై ఎఫెక్ట్. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇక్కడ అంటే చిన్న పని తర్వాత పెద్ద మార్పులకు కారణం అనేది అవుతుంది. దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటారు. సో ఈ స్టోరీ మనకి ఏం చెప్తుందంటే, సో మన ఒక యాక్షన్స్ విషయంలో, మనం చేసే పనులు, మనం చేసే చర్యల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఓకేనమ్మా, డన్. మోరల్ ఆఫ్ ది స్టోరీ, హ్యూమన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ అండ్ నేచురల్ వరల్డ్. ఈ కథ ఒక నీతి ఏంటంటే, ఆ మనుషులు పర్యావరణం మరియు ప్రకృతితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో నెక్స్ట్ థీమ్ అంటే ఏం తెలుసమ్మా, సెంట్రల్ మెయిన్ ఐడియా. ఈ లెసన్ కి మెయిన్ ఐడియా థీమ్ అంటారు. మోరల్ అంటే నీతి. ఓకేనమ్మా. ఈ యొక్క లెసన్ కి మెయిన్ ఐడియా ఏంటి, దాన్ని థీమ్ అంటారు. సమ్ టైమ్స్ స్మాల్ మిస్టేక్స్ లీడ్ టు బిగ్ ట్రబుల్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కొన్నిసార్లు చిన్న తప్పులు పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. అది మెయిన్ థీమ్. నెక్స్ట్ అది క్యూట్ కూడా రాయాలి. సో ఇంకా మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఓకేనమ్మా, డన్. సో క్యూట్ ఈ లెసన్ లో క్యూట్ ఏంటి, రాంగ్ స్టెప్ చేంజ్ ఎవ్రీథింగ్. అంటే చిన్న చిన్న తప్పులు చాలా పెద్ద మార్పులకు దారితీస్తాయి. కోట్ అంటారు, క్యూట్ గారు కోట్ అంటారు. ఒకటి కోట్ అంటే ఏంటి అంటే ఎవరి మాటలలో లేదా రాసిన వాటిలో నుండి తీసుకున్న ఒక వాక్యం, దాన్నే కోట్ అని అంటారు. ఓకేనమ్మా, ఇదమ్మా అండర్ ఇంటర్మీడియట్ 8 మార్క్స్. ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ పక్కా. సో రాయాలి, ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, బటర్ఫ్లై ఎఫెక్ట్, మోరల్ ఆఫ్ ది స్టోరీ, థీమ్, కోట్. ఇలా రాస్తే ఇది మీకు స్క్రీన్ షాట్ పెడతాను. ఇది నేను మీకు డాక్యుమెంట్ పెడతాను వీడియో లాస్ట్ లో. ఇలా రాయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ విధంగా రాయాలి. సో ఎంతో కష్టపడి తయారు చేసినది, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.